ఇట్లా గారిపోయిన ఈ పక్క అయితే నేనే అంత ఎమోషనల్ అయ్యానంటే చెప్పకుండానే వచ్చేస్తున్నావా? అందరు ఇప్పుడే ఇట్రా ఇట్రా చీ డ్రాయర్ వేసుకోవాలా మీరు ఎంత సంతోషంగా బాగుంటే నేనంత సంతోషంగా బాగుంటాను. నేనే ఏడుస్తాను నా జీవితంలో ఇట్లా నీళ్ళు వచ్చినాయి నాకు అది చూడగానే చాలా రోజులు అవుతుంది మా ఇంట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. నా పక్కన ఎవరు గైస్, ఇది బస్ అనమాట. బస్ లో ఇద్దరు లేడీస్ ఏమో కొట్టుకుంటున్నారు, 1000 రూపాయలు అంటున్నారు, 2000 అంటున్నారు, నాకేం అర్థం కాలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ నేను చాలా డేస్ తర్వాత మా ఇంటికి అయితే పోతున్నా. అది కూడా ఎందుకు పోతున్నానంటే ఒక 20 days నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నా లాస్ట్ వీడియో 90 బర్త్డేది అప్లోడ్ చేశాను అనుకుంటా. మధ్యలో ఒక వీడియో అప్లోడ్ చేశా కానీ దానికి స్ట్రైక్ పడింది ఒక 5 or 6 minutesకి వెంటనే ఇంకో వీడియోకి వార్నింగ్ పడింది అనమాట. ఇట్లా ఆ రోజు హరిహర వీరమల్లు సినిమాలో ఉన్నా, కొంచెం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇన్ని డేస్ ఉన్నా ఇంకా వీడియో చేసినా అప్లోడ్ చేయలేం కాబట్టి గొప్ప ఉండిపోయినా. ఇంక ఇక్కడ ఉండి ఏం చేస్తామని ఇంటికి స్టార్ట్ అవుతున్నా, నాకు వార్నింగ్ పోయింది, వీడియో అప్లోడ్ చేసుకోవచ్చిన ఆప్షన్ వచ్చింది. బట్ ఎనీవే మన దరిద్రం, నేను టికెట్ బుక్ చేసుకునేసి నేను బస్ ఎక్కాక చూసుకున్నా, లైక్ ఈ వ్యాన్ ఎక్కాక చూసుకున్నా బస్ రావడానికి ఇంకా టైం పడుతుందంట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మీకు థంబ్నెయిల్ చూసినా మ్యాక్స్ అర్థం కాదేమో, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూపిస్తాం మీకు కూడా. లైక్ ఇది నా జీవితంలో నేను ఎప్పుడు ఏడ్చింది లేదు గాయ్స్. నాకు గుర్తుంది నేను ఏడ్చింది ఎప్పుడు లేదు. బట్ మా డాడీ అనమాట ఏ ద్వారా కొంతమంది వాయిస్ ఫిక్స్ చేసి ఇచ్చాడు. ఈ వీడియో చూసానే లిటరల్లీ నమ్మరు, ఒక ఇట్లా దాన్ని ఏమంటారు, కంట్లో నీళ్ళు తిరిగాయి అంటారు కదా, అట్లా తిరిగి ఇట్లా గారిపోయిన ఈ పక్క అయితే నేనే అంత ఎమోషనల్ అయ్యానంటే. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసి ఉంటారు కొంతమంది, నేను కూడా ఉన్నాను, ఏడవకుండానే ఉన్నాను, కామెంట్స్ పెట్టకండి. నేను మా డాడీ, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ వాళ్ళు, మా తాత, మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ వరుసగా చనిపోతే ఇయర్ బై ఇయర్ నేను ఏడవను కూడా ఏడవలా. ఇప్పుడు నాకు ఊహ కూడా తెలీదు. అలాంటి టైంలో నేను ఏడవలేదంటే నా మనసు ఎంత గిట్టిందో ఆలోచించుకోండి. బట్ ఈ వీడియో చూసినప్పుడు ఇట్లా నీళ్ళు తిరిగాయి అనమాట. మా ఫ్యామిలీకి ఇదే ఈసారి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మా తమ్ముడు వాళ్ళు, మా మమ్మీ వాళ్ళకి నేను ఇచ్చే సర్ప్రైజ్ ఒకటి, అంటే నేను పోయి వాళ్ళకి కనిపించే సర్ప్రైజ్ ఒకటి. ఇప్పుడు చూపించా కదా, అవసరమైతే ఈ వీడియో ఇక్కడ ప్లే చేపిస్తా, అంటే ప్రోమోలో చేపిస్తా, చూడండి. ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏడుస్తారు, ఇంకా ఏడుపు ఎత్తరాలు మొదలు పెడతారు. బట్ నేను పోయా కాబట్టి కొంచెం సంతోషంతో ధైర్యంతో ఉంటారు. ఇంకా చూద్దాం వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ బాధలు. ఇంకా చాలా డేస్ రెగ్యులర్గా పోతుంటా, బట్ మళ్ళా గ్యాప్ వచ్చింది కదా, సో చూడాలి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ లవ్ ఏం చేస్తారు ఏమైనా చూద్దాం. హే గైస్, సో చూసారు కదా, లైక్ ఇంట్లో అయినట్టు ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయి ఇప్పుడు బస్సు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 40 minutes వెయిట్ చేస్తే వచ్చింది. ఈ బస్సులో కూడా జగన్ ట్రావెల్ సంథింగ్ ఇంత లేట్ చేస్తుంది బస్సు. సో చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది ఏమి అనేది, మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్. అది కాకుండా ఫ్రెండ్ నేను ఇప్పుడు వీడియో తీసేది కూడా వేరే అన్న ఫోన్లో అనమాట. అన్నకైతే థ్యాంక్స్ చెప్తున్నా. సో చూద్దాం ఇంకేం జరుగుతుంది ముందు. లెట్స్ వెయిట్ అండ్ సీ. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కల లైక్ నాకు గుడ్ మార్నింగ్ అనమాట. నేను ఇప్పుడే బస్ దిగాను. నైట్ అంతా మేము
మీకు ఎట్లా చెప్పాలంటే ఆ విషయం నాకు అర్థం కావడం లేదు. ఈ బస్ వాళ్ళతో ప్రతిసారి నేను గొడవ పడే విషయం ఏది, లైక్ లేడీస్కి టాయిలెట్స్ కావాలంటే ఆపడం లేదు. అట్లా అట్లీస్ట్కి 2 times ఏమో ఆపాడు. నేను ఇంకా గొడవ పడి లేడీస్ కదా వాళ్ళ అవసరాలు ఉంటాయి అవి ఇవి అని చెప్పి హార్ష్గా మాట్లాడితే నా పైన కోపం చేసుకొని ఆపాడు. బట్ నా పైన కోపం చేసుకున్న దానికి కూడా నాకు కోపం లేదు, ఎందుకంటే లేడీస్ వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా. సో ఇప్పుడైతే చూడండి, మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. నేనైతే ఇప్పుడైతే నేను నీలామాల సర్కిల్లో దిగేసా మా ఇంటి దగ్గరే. ఇక్కడి నుంచి మా ఇల్లు జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది. సో వెళ్ళి ఇంకా వాళ్ళకి సర్ప్రైజ్ చేసి చూద్దాం వాళ్ళ రియాక్షన్. ఏంటమ్మా అంటానే ఉన్నాడు, చెప్పకుండానే వచ్చేస్తున్నావా? ఒక మాట చెప్పుంటావు కదా, వస్తా అన్నావు. వాడు రాత్రి అన్నాడు, నేను చెప్పినా 4-5 తేదీల్లో వస్తాను లేదా. మామా అనరా చెడ్డి కూడా వేసుకోలేదు చూడు. మామ వచ్చినాడు చూడు, అన్న వచ్చినాడు చూడు. ఇది పొద్దున్న మా ఇంట్లో జరిగే పనులు. సరే ఆడాడు గనిగాడు, మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి అందరికి. ఇప్పుడే లేస్తుంది పొద్దు, అందరు ఇప్పుడే ఏంటి అను ఇప్పుడు అను ఇది ఆత్మ అనరా ఇట్రా ఇట్రా చీ డ్రాయర్ వేసుకోవాలా. మాయా కాదు మామాను, మాయా కాదు మామా. నీకేం వైజాగ్ స్లాంగ్ వస్తుంది. ఆడికి నేను డ్రెస్ ఇచ్చేలే ఆల్రెడీ. 3 సంవత్సరాల కింద నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వేసుకోకున్నాను చూడు చెడ్డి. ఆ చెడ్డి నీకే లక్కీగా నువ్వే 3 సంవత్సరాల తర్వాత. ఓకే డన్ చెప్పు. మన ఇంట్లో మామకు చెప్పు, నీకు ఇస్తామమ్మా. సరే కూర్చోండి, అందరూ కూర్చోండి. కూర్చోమా, కూర్చోరా రే. కూర్చోండి బాగా పెద్ద మనిషి కూర్చోబెట్టారు. కూర్చోండిరా, కూర్చోయమరా. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నువ్వు పెద్దోడిని వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి. నేను లేను అని మీరు బాధపడకండి. నేను ఎప్పుడు మీ వెంటే ఉంటాను. మీరు సంతోషంగా ఉండండి. మీరెంత సంతోషంగా బాగుంటే నేనంత సంతోషంగా బాగుంటాను. అందరూ జాగ్రత్త ఉండండి. ఏడుస్తున్నారు, నేను కూడా ఏడుస్తున్నా. చెప్పాయి కదా జీవితంలో ఫస్ట్ టైం అనమాట. అందరూ మా డాడీ మమ్మల్ని అట్లా పిలిచి అయిపోతుంది. ఒక 9 నిమిషాలు అవుతుంది. ఎట్లా అనిపించింది మా చూడు ఇంకోసారి ప్లీజ్. నీ ఊళ్ళో ఎలా ఉంది మా శివాణి వంశీ ఎలా ఉన్నారు? పెద్దోడు ఎలా ఉన్నాడు? మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నువ్వు పెద్దోడిని వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి. నేను లేను అని మీరు బాధపడకండి. నేను ఎప్పుడు మీ వెంటే ఉంటాను. మీరు సంతోషంగా ఉండండి.
సరే సరే కానీ ఏడవకండి, ఏడవకుమా. ఏడవద్దని చెప్పు ఎవరికి. తుడు అవకళ్ళు తుడు, అవకళ్ళు తుడు. మామ కూడా ఆడుస్తున్నాడు చూడు, వంశీ మామ కూడా ఆడుస్తున్నాడు. తీసుకో. ఫైనల్లీ చూసారు కదా, ఈ వీడియో మీకు ఇంకా ప్లే చేసేదానికి ప్రోమోలో కూడా వేపిస్తా. సర్లే గవర్నమెంట్ అయిపోయింది, ఆ వీడియో తీసే నవ్వండి. సో ఫైనల్లీ చూసారు కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. బట్ అన్ఎక్స్పెక్టెడ్ నేనే ఏడుస్తాను. నా జీవితంలో ఇట్లా నీళ్ళు వచ్చినాయి నాకు, అది చూడగానే చాలా రోజులు అవుతుంది మా ఇంట్లో. ఓకే, బట్ ఎనీవే జరగాల్సింది జరుగుతుంది. మనం ఎంత బాధపడినా ఎన్ని జరిగినా ఏం జరిగినా మనం మూవ్ ఆన్ అవ్వాల్సిందే, చేయాల్సిందే. ఈ రోజు ఉన్న మనిషి రేపు లేడు, రేపున్న మనిషి ఎల్లుండి లేడు. బట్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి కానీ మనకి క్లోజ్ పర్సన్స్ కాబట్టి వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు గో ఫార్వర్డ్. ఎట్లా అనిపించింది చెప్పండి, ఏం చెప్పండి. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మీ నాయన కొద్దినట్టుంది నాకు. ఇలాంటి పెయింటింగ్ కూడా చేయాలి మా ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒకసారి. సో ఫైనల్లీ చూసారు కదా, ఈ రజ ఏమంటారు ఏడుపు ఎత్తనట్టు ఇట్లే సాగుతుంటాయి. ఇంకా ఈ వీడియోలు చూసినంతసేపు మాటల్లో చెప్పడానికి రావడం లేదు. బట్ మిస్ అవర్ డాడీ. నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు, ఏం చేయలేదు. చిన్నతనంలోనే ఆ ప్రేమ చూపించకుండా వెళ్ళిపోయారు మా డాడీ. ఓకే, నాకు నీళ్ళు వస్తున్నాయి ఎక్కువ మాట్లాడితే. కట్ చేసేద్దాం. లైక్ మెయిన్ లాస్ట్లో ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, లేడీస్కి బస్సెస్లో పోతారు కదా, లైక్ కొన్ని ట్రావెల్సెస్ ఉంటాయి కదా నైట్ టైమ్స్, వాళ్ళైతే కొంచెం ఆపండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కొంచెం చేంజ్ అవుతారని చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇంటికి వచ్చేటప్పుడు ఒక 2-3 డ్రైవర్స్ ప్లస్ అక్కడ వర్క్ చేస్తారు కదా, సంథింగ్ బాయ్స్ అంటారు అని, వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. సో అందువల్ల చెప్తున్నా, కొంచెం లేడీస్ ఉంటారు, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్లీజ్ కొంచెం మీరు అర్థం చేసుకొని, వాళ్ళు మన ఇంటి వాళ్ళలాగే కొంచెం మీరు తొందరగా వెళ్ళిపోవాలి, అది ఇది అని లేకుండా. బట్ మేనేజ్ చేయండి కొంచెం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ మిస్టర్ మనో ఆఫీస్.